హలో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్దామనేసి అనుకుంటున్నా, కానీ టైం రాలేదు. ఈరోజైతే టైం వచ్చింది. నేను ఏంటి అంటే గత 2022 ఎండింగ్ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు నేను ఈ జియోకి కంప్లైంట్ ఇవ్వని రోజంటూ లేదు. మా నెట్వర్క్, మా ఏరియా లోపల నెట్వర్క్ వస్తుంది, కానీ కాకపోతే డేటా ఇంటర్నెట్ రావట్లేదండి, ఇంటర్నెట్ స్పీడ్ రావట్లేదండి అనేసి కంప్లైంట్ ఇవ్వని రోజంటూ లేదు. వాళ్ళు చెప్పేసి వాళ్ళు ఏంటో తెలుసా, సార్ మీ ఏరియాలో 5G యూజర్ బేస్ ఉంది అంటే ఆ టైంలో చెప్పేసి వాళ్ళు ప్రతిదీ అంటే మా ఏరియాలో ఉండొచ్చు ఒక అప్పటికి 2022 నుంచి ఇప్పటి వరకు అంటే ఈ లాస్ట్ 2024 ఈ ఇయర్ నుంచి చూసుకున్నట్లయితే 5G ఫోన్లు చాలా ఎక్కువే పెరిగాయి. ఇంకోటి ఏంటి అంటే 2023 లోపల 2022 లోపల చాలా తక్కువ అంటే 5G ఫోన్స్ ఉన్నాయి. కానీ కాకపోతే వాళ్ళు అప్పటికీ చెప్పే సోది ఏంటి అంటే, సార్ మీ ఏరియాలో ఎక్కువ అంటే 5G యూజర్ బేస్ ఉండటం వల్ల అంటే ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల మీకు సరిగ్గా రావట్లేదు సార్, మీకు ఇంటర్నెట్ వస్తుంది, ఈ ప్రాబ్లమ్ని అయితే రిజాల్వ్ చేస్తాము అనేసి అయితే చెప్పారు. కానీ అది ఎప్పుడు రిజాల్వ్ అవుతుందో ఎప్పుడైతే నాకైతే తెలియట్లేదు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఇలాంటి అంటే కంటెంట్ల మీద రియాక్ట్ అవ్వాలి అన్నా కూడా మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం. నా వాయిస్ రైజ్ చేయాలి అన్నా కూడా నాకు మీ సపోర్టింగ్ ఎంతో అవసరం. కాబట్టి ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొత్త అంటే కంటెంట్లు చేయడానికి బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. షేర్ చేయడం వల్ల మరి ఎన్నో అంటే క్వాలిటీ కంటెంట్స్ చేయడానికి నాకు ఇంకా పుష్ చేసినట్లు ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నన్ను నేను బెటర్ చేసుకోవడానికి అయితే ఒక అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది ఫ్రెండ్స్. సో దయచేసి అర్థం చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎయిర్టెల్ ఇంకా జియో డిసెంబర్ 1 నుంచి అయితే వాళ్ళ మార్జిన్లో అంటే టారిఫ్స్ అయితే పెంచబోతున్నారు. అంటే రీఛార్జ్ పైన రేట్లు అయితే పెరగబోతున్నాయి. సో వీళ్ళు ఇలా చేయడానికి రీజన్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, మనము అంటే ఈ పాయింట్ మీద ఇప్పుడైతే మనము డిస్కస్ చేద్దాం. ఇంకోటి ఏంటి అంటే ఈ వీడియోలో నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ నేను కవర్ చేస్తాను. అండ్ నేను ఏమైనా మర్చిపోయింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం అది మీ బాధ్యత. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఈ టాపిక్ గురించి మాట్లాడే ముందు మనము యూజర్ బేస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ జియో ఇంకా ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ అయితే ఇవి టాప్ 3 ప్లేసెస్ లోపల ఉన్నది. ఫస్ట్ అయితే జియో ఉంది, 500 మిలియన్ యూజర్ బేస్ ఉంది. ఇంకా ఎయిర్టెల్ అంటారా 391 మిలియన్ యూజర్ బేస్ ఉంది. ఇంకా విఐ అంటారా 127 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, మిలియన్స్ అనమాట. కానీ బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే ఎక్కడో డౌన్లో ఉందనమాట, 4th ప్లేస్లో 121 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇవే అంటే జియో, ఎయిర్టెల్ ఇంకా విఐ చూడండి ఎక్కడో ఉన్నాయి. కానీ మన బిఎస్ఎన్ఎల్ చూడండి, మన గవర్నమెంట్ నెట్వర్క్ ఎక్కడో కింద ఉంది, 4th ప్లేస్లో ఉంది. అండ్ మెయిన్ వీళ్ళు ప్రైజెస్ పెంచడానికి కూడా రీజన్ ఇదే ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇప్పుడు మాకు యూజర్ బేస్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళకి యూజర్ బేస్ చాలా ఎక్కువగా ఉంది. సో మనము వాళ్ళ ప్రోడక్ట్ని అంటే వాళ్ళు ఎంత పెట్టినా కూడా మనం కొంటాము అనేసి వాళ్ళకి ఇది ఒక ధైర్యం. మీరే ఒకసారి థింక్ చేయండి ఫ్రెండ్స్. మనము ఈ టాపిక్లో మాట్లాడుకోవాల్సింది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, లక్ష వచ్చినోడికి అంటే థౌజండ్స్లో ఖర్చు పెట్టడము పెద్ద విషయమేం కాదు. ఇంకా కొంతమంది కొన్ని అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి కూడా కొన్ని లక్షల్లో శాలరీస్ వస్తుంటాయి. వాళ్ళు థౌజండ్స్లో ఖర్చు పెట్టడానికి వాళ్ళకి ఏం పర్లేదు. కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్, యూత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు శాలరీసా పెరగట్లేదు. పోనీ ఫ్రెండ్స్, ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు విషయానికి వద్దాం. ఒక ఇంట్లో కానీ 4 ఫోన్లు ఉన్నాయి అనుకోండి, వీళ్ళు నెక్స్ట్ 3 months రీఛార్జ్ ప్లాను నాకు తెలిసి ఇప్పుడు నేనే చూసుకుందాం.
నేను ముందైతే 750 ప్లాన్ వేసేవాడును, కానీ లాస్ట్ ఇయర్ నుంచి 899 ప్లాన్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ టారిఫ్స్ పెరుగుతాయి, అప్పుడు నేను ఎంత వేయాల్సి వస్తుంది? ఏం లేదన్నా 900 నుంచి 1000 వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ విషయంకి వద్దాం. వాళ్ళు ఇంట్లో పొరపాటున ఒక 4 ఫోన్లు ఉన్నాయి అనుకోండి, 4 ఫోన్లకి 3 months రీఛార్జ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, 4000 అంటే ఆవిరి అయిపోయినట్లే. ఇంకా 1 month విషయానికి వద్దాం. ట్రూ అన్లిమిటెడ్ 5G కావాలి అనుకుంటే 349 ప్లాన్ వేసుకోవాలి. అదే కానీ ఇప్పుడు టారిఫ్స్ తర్వాత అది ఏమవుద్ది అంటే మ్యాక్సిమం 399కి వెళ్ళిపోద్ది. ఒక 1 monthకే 400 స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో మన ముక్కు మామ అంటే ఆలోచిస్తున్నాడో లేదో నాకైతే తెలియట్లేదు. యూత్ అంటే అన్ఎంప్లాయిడ్ పరిస్థితి అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళు మ్యాక్సిమము కొంతమంది రీఛార్జ్లు వేయరు, ఓకే అండి, వాళ్ళకంటే అంటే ఏమీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర హాట్స్పాట్ తీసుకొని అలా అంటే ఏదో విధంగా అంటే కాలం గడిపేస్తుంటారు. వాళ్ళ గురించి కొంచెం పక్కన పెడదాం. ఇంకా ఒకవేళ రీఛార్జ్లు వేసిన వాళ్ళు గురించి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత పెద్ద దెబ్బ తగులుతుందో చూసుకోండి. ఎందుకంటే వన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ప్రజెంట్ ఉన్న డేస్ లోపల ఎంత అవసరమో చూసుకోండి. మనము బాత్రూంలోకి వెళ్ళాలన్నా కూడా ఫోన్ తీసుకొనే ఖచ్చితంగా వెళ్తాం. కానీ వీళ్ళ నెట్వర్క్ అయితే సరిగ్గా ఉండదు. కానీ కాకపోతే వీళ్ళు అంటే పెట్టే ప్లాన్లు మాత్రం డే బై డే అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ముందు. కానీ ఇంకా డెలివరీ బాయ్స్ వీళ్ళు అంటారా, వీళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళు అప్పులు చేయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇంతేసి రీఛార్జ్ అంటే ప్రైజులు పెడితే ఎవరు అప్పులు చేయకుండా ఉంటారు ఫ్రెండ్స్? మీరే చెప్పండి. ఏదో విధంగా అంటే ఈ మంత్ ముందుకి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఇంటర్నెట్ లేకపోతే ఏ పని జరగదు అనేసి ప్రజెంట్ ఉన్న డేస్ లోపల అయితే మీకు తెలిసిందే. ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, మీరైతే నాకు కామెంట్లో అడగొచ్చు, బ్రో మరి ఇప్పుడు కాల్స్ మాట్లాడుకోవడానికి సెపరేట్ ప్లాన్ అంటూ ఉన్నది కదా, ఇంటర్నెట్కి సపరేట్ ప్లాన్స్ అంటూ ఉన్నాయి కదా. ఎస్, అవును, ఇంటర్నెట్కి ప్లాన్స్ ఉన్నాయి. కానీ కాకపోతే మనము ఓన్లీ ఇంటర్నెట్ వేసుకుంటే కాల్స్ రావు, కాల్స్ వేసుకుంటే ఇంటర్నెట్ రాదు. బోత్ ఈ రెండు వేసుకోవాలనుకుంటే మనం బొక్క అయిపోతాం. నేను మీకు ఇలా అనకూడదు, కావాలంటే మీరు చూసుకోండి. అంటే మీరే వాళ్ళ యాప్లోకి వెళ్ళేసి మీరే ఒకసారి కంపేర్ చేసుకోండి. ప్లాట్ఫామ్ ఫీ ఉండదు అనేసి అంటారు. ఒకవేళ మీరు ఫోన్పే నుంచి అంటే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చేశారనుకోండి, వాళ్ళు ఒక 2-3 రూపాయలు అంటే ప్లాట్ఫామ్ ఫీ తీసేసుకుంటారు. అది కొంచెం పక్కన పెడదాం. ఇంకా డైలీ లేబర్స్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళకి వచ్చేది చాలా తక్కువ శాలరీ. వీళ్ళు రీఛార్జ్ చేసుకోవాలి అంటే మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలి అంటే వీళ్ళకి వచ్చింది మొత్తం పెట్టేవాలి. ఇంకొంతమంది చూసుకున్నట్లయితే ఈఎంఐలు ఉంటాయి. అంటే ఫోను ఈఎంఐ లోపల తీసుకోవడము, ఇంకా ఏదో అంటే టీవీలో లేదంటే ఫ్రిడ్జ్లో ఇంకా వాషింగ్ మిషన్లో అలా తీసుకుంటారు ఈఎంఐల మీద. ఇప్పుడు అటు ఈఎంఐ కడతారా, పోనీ ఈఎంఐ అంటే కట్టినా కూడా ఇటు అంటే మరి ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి మరి డబ్బులు ఉండవు. ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా కూడా మరి వాళ్ళు ఏం తింటారు? కొంతమంది అంటే రెంట్ ఇచ్చి రూమ్. ఇంకా కొంతమంది విషయానికి వద్దాం. వాళ్ళైతే అంటే హాస్టల్ రూమ్స్ లోపల, పీజీ లోపల, ఇంకా నార్మల్ రూమ్స్ లోపల తీసుకొని సిటీస్ లోపల ఉంటారు. కొంతమంది అయితే మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళైతే అంటే సిటీస్ నుంచి విలేజెస్కి కన్వర్ట్ అయిన వాళ్ళకైతే ఈ రూమ్ రెంట్లు ఎలాగో వాసిపోతాయి. మళ్ళీ దాంతో అడిషనల్గా ఈ రీఛార్జీలు ఒకసారి అంటే ఈ టెలికాం ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళు రీఛార్జీలు చేయడం వల్ల కొన్ని కోట్లలో అంటే ప్రాఫిట్స్ ఉంటాయి. కానీ అప్పటికీ వీళ్ళకి చాలు. పోనీ వీళ్ళ సిగ్నల్స్ ఏమైనా బాగుంటాయా అంటే నేను చెప్పాను కదా, నేనే 2020 నుంచి ఇప్పటి వరకు 2022 నుంచి ఇప్పటి వరకు నేను వీక్కి ఏం లేదన్నా 2-3 times అంటే పోర్ట్ రిక్వెస్ట్ పెడతాను. అంటే సార్ మాకు అంటే మీకు సిగ్నల్ అయితే మంచిగా చేస్తాం అనేసి అయితే అంటారు, మేము రికవర్ అయితే చేస్తాము అనేసి అంటారు.
బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనేసి అంటారు. మీరు వేచి ఉండండి సార్ అంటే అనేసి అంటారు. కానీ కాకపోతే అదేమీ ఉండదు ఫ్రెండ్స్. అది అంటే ఇంత రవ్వ కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. ఇంకా నా విషయానికే వద్దాం. నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత నాకంటూ ఒక ఫోన్ ఉండాలి, సిమ్ ఉండాలి అనేసి నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను. కానీ దాని తర్వాత తీసుకున్న 1 మంత్ తర్వాత మా అమ్మగారికి నేను డబ్బులు అడిగాను అనమాట. ఇలాగ రీఛార్జ్కి కొంచెం టైట్గా ఉంది అనేసి అడిగాను. అప్పుడు ఇచ్చారు. కానీ చాలా బాధపడింది అనమాట. దెన్ ఆఫ్టర్ నేను దాని తర్వాత నుంచి ఇప్పుడు వరకు నేను డబ్బులు అడగడమే మానేశాను ఫ్రెండ్స్. లిటరలీ మా అమ్మగారికి నేను ఇప్పటి వరకు రీఛార్జెస్ అంటే 2019లో సిమ్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నా హార్ట్ఫుల్గా అయితే నేను హార్ట్ మీద చేసుకొని చెప్పగలను. ఏంటి అంటే నేను ఇప్పటి వరకు మా పేరెంట్స్కి ఏమీ ఇబ్బంది అట్లేదు. నేను ఒక్కసారి సిమ్ తీసుకున్నాను. ఆ ఒక్కసారి రీఛార్జ్కి అడిగాను. దాని తర్వాత ఆ ఒక్కసారి చాలా బాధపడడం వల్ల అంటే గొడవ ఏమీ అవ్వలేదు అనుకోండి, కానీ కాకపోతే బాధపడింది అనమాట. ఎందుకంటే అప్పుడు మాకు తెలివి వచ్చి ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటి అంటే వీళ్ళు సడన్గా ఈ రేట్లు అంటే టారిఫ్స్ పెంచడము అయితే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అండ్ వీడియోకి ఎండింగ్ కూడా వచ్చేసింది. కొంతమంది అనుకోవచ్చు, బ్రో అంటే జియోని ఎయిర్టెల్ని మీరు బాగా రోస్ట్ చేస్తున్నారు అనేసి అనుకోవచ్చు. కానీ చూడండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను చెప్పేది ఏంటి అంటే నేను ఈ విషయంలో మాత్రం వాళ్ళని రోస్ట్ చేయట్లేదు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా మిడిల్ క్లాస్ అంటే పెయిన్ని నేను కూడా చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. దీని మీద మీ ఒపీనియన్ కూడా నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే అంటే మీరు ఇంకా మీ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.